మీరు అన్న దాని మీద ఒక్కసారి మురళీ మనోహర్ గారిని కూడా ఒక్కసారి అభిప్రాయం అడుగుదాం. సో మురళీ మనోహర్ గారు, అమర్నాథ్ గారు చెప్పినట్టు, సో ఆ విజన్ ఏదైతే ఉందో, అంటే ఆ ముందు చూపు కానీ ఆ యొక్క ఈ గోల్ ఓరియంటెడ్గా, విజన్ ఓరియంటెడ్గా వెళ్ళడం, ఇవన్నీ కనుక చూస్తే నిజంగా ఇటు ఇండి కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ స్వయంగా కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు ఏమున్నా కూడా మొత్తానికి వాళ్ళంతా చేసే ఈ ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి, అసలు దేనికి అర్హత కూడా లేదు అవి చేయడానికి అన్నట్టుగా అనిపిస్తోంది. ఇదొక ఎత్తు అయితే, సో పొలిటికల్గా సీట్ల సాధన విషయంలో మరి నిజంగా కేరళ, తమిళనాడు లాంటి ప్రాంతాలు కూడా ఆబ్వియస్గా అటు బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతాయి అని మనం కూడా దానికి సంబంధించి ఒక ముందు అంటే ఒక జోస్యం చెప్పే పరిస్థితి ఉందంటారా? తప్పకుండా అండి. దీంట్లో నేను చాలా విషయాలు అంటే ఆర్థిక వృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు, మోడీ గారి యొక్క విజన్ ఎలా ఉంటుంది ఏంది, ఇలాంటివన్నీ అమర్ గారు చెప్పారు. నేను అందుకని వాటి జోలికి వెళ్లకుండా ఓన్లీ రాజకీయంగా మనం చూసినట్టయితే కూడా సౌత్ విషయంలో ఒకటేమో ఆయన నేషనల్ స్కీమ్స్ ఏవైనా కూడా డిస్క్రిమినేషన్ లేదు. సౌత్, నార్త్ కానీ ఈస్ట్, వెస్ట్ ఏ డిస్క్రిమినేషన్, ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఓకే చేసుకుంటే వాడుకోవచ్చు. అది ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎంతో హెల్ప్ అవుతుంది. సౌత్, నార్త్ రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, వాటిని ఎంజాయ్ చేస్తున్నాయి, ప్రజలకు ఇస్తున్నాయి. అలాగే గృహ వసతి ఏర్పాటు కానీ, లేకపోతే ఉజ్వల లాంటి స్కీమ్స్ కానీ, లేకపోతే రకరకాల మోడీ స్కీమ్స్ అయితే, ఉదాహరణకు ఇంటింటికి కుటుంబానికి ధాన్యం ఇస్తుందండి పేదవాడికి, మీరు 5 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది అని అది చెప్పారు. అని అన్ని కోట్ల మంది కుటుంబాలకు ఫుడ్ ఫ్రీగా సప్లై అవుతుంది కదా దేశం అంతా కూడా. సౌత్ కు ఇవ్వడం లేదు, నార్త్ కు ఒకటే ఇస్తుందా కాదా? పేదవాడి ప్రతివాడికి దొరుకుతుంది కదా, తినడానికి భోజనం దొరుకుతా ఉంది కదా ముందుగా. ఇలాంటి ఒక ఉదాహరణకు వ్యాక్సినేషన్ జరిగింది, దేశమంతా ఒకేలాగా జరిగింది కదా, సౌత్ నార్త్ డివిజన్ ఏం లేదు కదా. అందరికి, ఈవెన్ ధనికుడు పేద అని కూడా లేదు, అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యాక్సినేషన్ జరిగింది కదా. సో ఇలాంటివి చూసినప్పుడు అటువంటి ఏమంటాము డిస్క్రిమినేషన్ కానీ ఇది కానీ ఎక్కడ మోడీ ప్రభుత్వంలో కానీ మోడీలో కానీ ఇవి ఏవి కనపడవు కనుక ఒకటి. రెండవది ఎలక్షన్ ప్రిపరేషన్ చాలా మందికి మనకు అర్థం కాని విషయం గారు. ఉదాహరణకు మొన్నటే జరిగినాయి కనుక తెలంగాణలో మీరు లాస్ట్ 2 days, లాస్ట్ 5 days ఏదైతే మోడీ అండ్ అమిత్ షా వచ్చి ఇక్కడ వారు పర్యటన చేస్తుంటే చాలా మంది అన్నారు, ఎందుకు అసలు గెలిచే లేదు, కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఎందుకు వీళ్ళు ఇంతగా తిరుగుతున్నారని మీరు నేను కామెంట్ చేసుకున్నామండి. హైదరాబాద్ లో ఆయన యాత్ర చేస్తుంటే వీధుల్లో మనకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు వచ్చింటది కూడా కొన్నిసార్లు, ఎందుకు ఇంత ఆయాస పడుతున్నాడు ఈయన అని. అంటే ఓడిపోతున్న దానికి గెలవమని చెప్పేదానికి కూడా అంతెందుకు బెంగళూరులో అక్కడ ఆల్మోస్ట్ రిజల్ట్ కాంగ్రెస్ గెలుస్తుంది, మోడీ బెంగళూరులో తిరిగారు అంది, లాస్ట్ డే వరకు కూడా తిరిగారు కదా. ఎందుకు అని అంటే నేనేమంటున్నానంటే ఆయన 24 ఎన్నికల కోసము తను చేయాల్సిన క్యాంపెయిన్ అంతా చేసేసారండి. వీళ్ళకి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆ స్టేట్ కొరకు పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, అమాయకుడు మోడీ అని అనుకుంటాం మనకు. ఆయన అమాయకుడు కాదు. చాలా ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఆయన సుడిగాలి పర్యటన ఏదైతే చేశారో అదంతా కూడా 24 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు. మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడంటే లేదు కానీ ఇప్పుడు వేస్తాంలే, మోడీకే వేస్తాము అని జనం ప్రిపేర్ అయిపోయారు. అప్పుడు కాంగ్రెస్ కి వేసేటప్పుడు కూడా కొద్దిగా ఆగు బాబు, ఇప్పుడు టిఆర్ఎస్ ను ఓడించాల్సింది ఉంది కనుక ఆగు అని కాంగ్రెస్ తో సింపతితో వేయలేదు. కాంగ్రెస్ పైన టిఆర్ఎస్ ను ఓడించాలని వేశారు, కానీ సింపతి ఎక్కడ ఉంది అంటే మోడీ పైన ఉంది సింపతి వాళ్ళకు. ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. 24లో మీకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో 4 ఎంపీలు గెలిచిందండి 6 నెలల్లో. కనుక ఆ లెక్కన మీకు 8 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎన్ని ఎంపీలు గెలుస్తుంది అంటే 15 నుంచి 16 గెలిచేంత అవకాశం తెలంగాణలో ఉంటుంది. అలా పెద్ద ఎత్తున స్వీప్ చేయబోతున్న ఎంపీ సీట్స్ జనంలో చాలా క్లియర్ కట్ ఎదురు చూస్తా ఉన్నారు. 24 వస్తే మోడీకి వేస్తాంలే, ఎందుకంటే టిఆర్ఎస్ కి ఏం పని. అప్పుడే చెప్పారు, లాస్ట్ టైం 19లోనే చెప్పారు, నీకేం పని ఢిల్లీలో, నీకు ఇప్పుడు వేసాం కదా, ఇక్కడ ఉండు, ముందు బీజేపీకి వేస్తామని 4 ఇచ్చారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు విశ్వాసం లేదు, ఇప్పుడు విశ్వాసం వచ్చింది కనుక ఎక్కువ సీట్లు 10 నుంచి 12 సీట్ల వరకు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో
దేవగౌడతో కలిసిపోయారు. సుమారుగా ఒక 14-15% ఓటు బ్యాంక్ అది. ఇద్దరు కలిస్తే 50% రీచ్ అవుతుంది. కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. ఆల్మోస్ట్ అన్ని సీట్లు కర్ణాటక స్వీప్ చేయబోతున్నారు. పుదుచ్చేరి వీళ్ళ దీంట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరిచ్చినా బీజేపీతో ఉంటారు. సౌత్ మొత్తం తమిళనాడులో పీపుల్ కనెక్టివిటీ పెరుగుతా ఉంది పెద్ద ఎత్తున. తమిళనాడులో చివరి క్షణంలో ఏఐడిఎంకే కూడా బీజేపీతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలా తమిళనాడు కూడా స్వీప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క కేరళ మాత్రమే అటు ఇటు ఓటు బ్యాంక్ ఓటు షేర్ పెంచుతుంది కానీ సీట్స్ అంతగా పెరగకపోవచ్చు. సౌత్ లో పొలిటికల్లీ చాలా గెయిన్స్ ఉంటాయి బీజేపీకి. నేను ఊహిస్తున్నది చాలా పెద్ద గెయిన్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. 29 కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 50-60 వరకు సీట్ల నంబర్ కూడా పెంచుకునేటువంటి స్కోప్ కనిపిస్తా ఉంది. అలాంటి ఒక పొలిటికల్ ప్రిపరేషన్ బీజేపీ చేస్తుంది. ఇంకోవైపు మీరు కాంగ్రెస్ చూసినట్టయితే అటువంటి ప్రిపరేషన్ లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పార్టీతో ఇది పెట్టుకొని ఓట్ షేర్ తగ్గించుకుంటూ సీట్లు ఆ పార్టీ ఇస్తున్నటువంటి సీట్లతో బ్రతుకుతూ ఉన్నారు. మీరు చూస్తా ఉంటే వాళ్ళ స్టోరీ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రెజెన్సే లేకుండా పోయింది కదండి, బీహార్ లో ప్రెజెన్సే లేకుండా పోయింది కదా అండి, మహారాష్ట్రలో ఎన్సీపీతో వాళ్ళతో వీళ్ళతో లేదా శివసేనతో బ్రతుకు ఈడ్చడం మొదలు పెట్టారు కదా. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ కాంగ్రెస్. అలా మీరు సౌత్ నార్త్ డిఫరెన్స్ లేకుండా పాపము అన్ని రాష్ట్రాల్లో బేస్ ను పోగొట్టుకుంటున్న రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అయితే బేస్ ను పెంచుకుంటూ ఉంది. అలయన్స్ ఉన్నా కూడా అలయన్స్ పక్కకు పెట్టి ఆ పార్టీని పక్కకు పెట్టి తన సంఖ్యను పెంచుకుంటుంది. మహారాష్ట్రలో అదే కదా గొడవ అంతా కూడా, బీహార్ లో అదే కదా గొడవ అంతా కూడా. బీహార్ లో పేరుకు నితీష్ వచ్చాడు కానీ మెజారిటీ ఎవరికి వచ్చిందంటే బీజేపీకి వచ్చింది. అలా ఎందుకు అవుతుంది అలా అంటే తమకు ఎవరైతే అలయన్స్ పార్టీ ఉందో వాటిని పక్కకు పెట్టి తమ స్ట్రెంగ్త్ ను పెంచుకుంటున్నారు. అది గిట్టడం లేదు. మీరు తమిళనాడులో మీరు సెకండ్ రేట్ సిటిజన్ గా కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏదో 4 సీట్లు వచ్చి బతుకుతా ఉంటుంది. ఎందుకంటే డిఎంకే పెరగనివ్వదు. ఇప్పటికే చాలా ఇరిటేషన్ ఉంది కాంగ్రెస్ అక్కడ. ఎప్పుడైనా కూడా డిఎంకేను వదిలిపెట్టవచ్చు కాంగ్రెస్. ఎందుకు అలా ఉంటుందంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా పాలసీ ఆ ఉన్న పార్టీ అలయన్స్ పార్టీతో బుజ్జగించడము, తన నంబర్ ను పెంచుకోకపోవడము, కాంప్రమైజ్ కావడం వల్ల రీజనల్ పార్టీస్ కు అప్పచెప్పేసి తాను వీక్ అయిపోయింది. సెకండ్ గ్రేడ్ పార్టీగా అదైంది. కానీ బీజేపీ అనుభవంతో ఇక్కడ ఎందుకండి తెలుగుదేశంతో ఎందుకు తెగిపోయింది? అందుకని ఇండిపెండెంట్ గా ఎదగాలనే ఒక ఇచ్చ కాంగ్రెస్ బీజేపీలో ఉంది కనుక తాను ఎదుగుతూ ఉంది. సహజంగా అవతల పార్టీ కోపంతో కానీ దీంతో కానీ పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. సౌత్ లో ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇండిపెండెంట్ గా తమిళనాడులో రేపు ఇండిపెండెంట్ గా బీజేపీ ఎదిగితే మనం కళ్ళతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.